హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియన్ టేస్టీ రెసిపీస్. ఇవాళ నేను మీకు రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అదేనండి, మన చారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నేను ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్ళు పోసుకొని అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటాను. ఇది కావాలంటే ముందే నానబెట్టుకోవచ్చు, బట్ నాకు టైం లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఆ తర్వాత ఒక ఎండుమిర్చి కొద్దిగా వేగాక చిన్నులపాయలు 4 నుంచి 5 రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేగాక కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత చిటికెడంతా ఇంగువ. ఆ తర్వాత నేను 2 నుంచి 3 టమాటాలు పొడవుగా కట్ చేసుకొని బాగా వేపుకోవాలండి. అది ఎట్లా అంటే వాటరీగా అవ్వాలా టమాటాలు. తర్వాత ఇటుపక్క మనము టామరిన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాము. వేడిగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం వాటర్ పోసుకొని మొత్తం పిండేసేసి పిప్పిని బయట తీసేస్తున్నాను. ఈ జ్యూస్ అంతా వేరే బౌల్లో కన్వర్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో మిక్చర్లో ఈ టామరిన్ జ్యూస్ పోసేస్తాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. ఇప్పుడు రసం పౌడరు. మీరు రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా పైన కార్డులో ఉంటుంది, వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందాము. కొరియాండర్ లీవ్స్, అదే కొత్తిమీర అండి, మీకు కావాల్సినంత వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇదంతా బాగా మరగబెట్టాలండి. మంచి రసము స్మెల్ వస్తూ ఉంటుంది. 2-3 పొంగులు రానిస్తే మీకు వేడివేడిగా రసం రెడీ అయిపోతుంది. ఇంకంతేనండి, సర్వ్ చేసేసుకోండి. అండ్ ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మాకు కింద కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా మరియు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి